పీపుల్, ఈరోజు నేను మీ అందరికీ ఒక సూపర్ ఎగ్జైటింగ్ అండ్ హెల్దీ ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను, విచ్ ఇస్ మోస్ట్ న్యాచురల్ అండ్ హెల్దీ, దట్ ఈస్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ డ్రింక్. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇలా చేసిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కిడ్స్ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను బేగం బజార్ నుంచి తెప్పించాను. ఒక షాప్ ఉంటుంది, రెగ్యులర్గా నేను అక్కడి నుంచి తెప్పిస్తాను. జస్ట్ వాట్సాప్లో అతనికి టెక్స్ట్ చేస్తే చాలు, పేమెంట్ ఆన్లైన్లో చేసేయచ్చు, గూగుల్ పే ఆ ఫోన్పే తోటి. దెన్ అడ్రస్ తీసుకొని వాళ్ళే ర్యాపిడో చేసి పంపించేస్తారు మన ఇంటికి. చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేసి పంపించారో. ఇక్కడ ఇతని దగ్గర చాలా అఫోర్డబుల్ ఉంటాయి ప్రైజెస్ కూడా. అండ్ నాట్ ఓన్లీ ప్రైజెస్, కంపారిటివ్లీ బయట డ్రై ఫ్రూట్స్ కన్నా ఇక్కడ చాలా మంచి క్వాలిటీ ఇస్తారు. నేను ఈ షాప్ డీటెయిల్స్ అండ్ వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. మీరు కావాలంటే కొంచెం తీసుకొని ట్రై చేయొచ్చు, నచ్చితే దెన్ యూ కెన్ కంటిన్యూ హియర్. బేసికలీ మినిమం క్వాంటిటీ ఇంత తీసుకోవాలి అని ఏమి ఉండదు ఇక్కడ, బికాజ్ వాళ్ళు ర్యాపిడో చేసి పంపిస్తారు కాబట్టి యూ కెన్ ఆర్డర్ యాజ్ మచ్ యాజ్ యూ నీడ్ ఇట్. వన్ బౌల్ ఆఫ్ డ్రై ఖర్జూర్ని ఇలా మైల్డ్గా రోస్ట్ చేసుకొని పీసెస్గా చేసుకోండి. అండ్ ఒక 3 బౌల్స్ ఆఫ్ బాదాం తీసుకోవాలి. బేసికలీ ఈ హెల్దీ డ్రింక్ మిక్స్లో బాదాం ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ఇలా ఈ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ సన్ఫ్లవర్ సీడ్స్ తొందరగా రోస్ట్ అయిపోతాయి, చాలా మైల్డ్గా రోస్ట్ చేసుకోవాలి, సో కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ ఆఫ్ పిస్తాస్ని కూడా అలాగే రోస్ట్ చేసుకోవాలి. సాల్టెడ్ పిస్తాస్ యూజ్ చేయకూడదు, నార్మల్ పిస్తాస్ దొరుకుతాయి మనకి. సో నార్మల్ పిస్తాస్ ఒక బౌల్ ఇలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో ఒక బౌల్ ఆఫ్ పంకిన్ సీడ్స్ కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ చేయకూడదు, ఇది చేసేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండాలి, ఈజీగా బర్న్ అయిపోతాయి డ్రై ఫ్రూట్స్ అనేది. స్లైట్గా రోస్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే అక్రూట్ కూడా రోస్ట్ చేసుకోవాలి. హేజల్నట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చాలా మందికి ఆ ఫ్లేవర్ నచ్చుతుంది. బేసికలీ ఐ లవ్ దట్ ఫ్లేవర్, సో అందుకోసం నేను కూడా యాడ్ చేసుకున్నాను. మీకు హేజల్నట్ ఫ్లేవర్ ఇష్టం లేదు అంటే యూ కెన్ స్కిప్ ఇట్. అండ్ దెన్ క్యాష్యూస్, నేను క్యాష్యూస్ చాలా తక్కువ యాడ్ చేశాను, జస్ట్ హాఫ్ బౌల్ యాడ్ చేశాను. దాంట్లోనే ఫ్లేక్ సీడ్స్ పెట్టేసి కొంచెం స్లైట్గా రోస్ట్ చేశాను. అన్నిటినీ రోస్ట్ చేసినట్టే వాటర్ మిలన్ సీడ్స్ని కూడా స్లైట్గా రోస్ట్ చేసి ఇవి కూడా యాడ్ చేసేసాను. అండ్ అంజీర్ని గ్రైండ్ చేయడం చాలా కష్టం. ఫైన్గా రావాలి అంటే చాలా డ్రై అంజీర్ తీసుకోవాలి. కొంచెం మోడరేట్గా రోస్ట్ చేసుకుని చేస్తే ఇలా ఫైన్గా వచ్చేస్తుంది. అండ్ మేక్ షూర్ అంజీర్ని అండ్ మిగతా అన్ని డ్రై ఫ్రూట్స్ని సపరేట్గానే గ్రైండ్ చేసుకోవాలి. రెండు కలిపి గ్రైండ్ చేస్తే సమ్ టైమ్స్ అంజీర్ ఏమైనా సాఫ్ట్గా ఉంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా కూడా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేస్తుంది. అండ్ దెన్ అంజీర్ యాక్చువల్లీ స్వీట్నెస్ ఇస్తుంది ఈ పౌడర్లో. సో అంజీర్ మీకు స్వీట్నెస్ తగ్గట్టు అంజీర్ని యాడ్ చేసుకుంటే బెటర్. కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే ఎక్కువ అంజీర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంత హెల్దీ డ్రింక్ చేశాక మళ్ళీ దాంట్లో షుగర్ యాడ్ చేస్తే మొత్తం వేస్ట్ అయిపోతుంది. దాని బదులు మీరు అంజీర్ పౌడర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి, సో స్వీట్నెస్ కూడా ఎక్కువ వస్తుంది మీరు కావాలి అనుకుంటే. లేదు, దాని బదులు మీరు బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ హియర్ ఇట్ గోస్, దిస్ ఇస్ మై డైలీ రొటీన్, నా ఫేవరెట్ ఎనర్జీ డ్రింక్. థ్యాంక్ యూ సో మచ్ పీపుల్. మీరు కూడా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే దిస్ షుడ్ బి యువర్ ఫస్ట్ స్టెప్. ట్రై చేసి కమెంట్ చేయండి.